చెలో మేడిగడ్డలో భాగంగా బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు చేరుకున్నారు. ప్రస్తుతం వారు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆల్ బ్యారేజెస్ కి మినిమం డ్రాడౌన్ లెవెల్ నాట్ యాజ్ ఎ రిజర్వాయర్ బట్ యాజ్ ఎ బ్యారేజ్ గా వాడితే ఇబ్బందులన్నీ తగ్గుతాయి. బ్యారేజ్ గా వాడితే ఇబ్బందులు తగ్గుతాయంటే దీని సామర్థ్యం 16 టీఎంసీలు పెట్టకూడదు. ఆ లెవెల్ బ్యారేజ్ అంటే సాధారణంగా డైవర్ట్ చేస్తాం. ఆ డైవర్ట్ చేయడానికి కావాలి 11-12 ఫీట్లే ఉంటది. గోదావరి బ్యారేజ్ తీసుకో, కృష్ణా బ్యారేజ్ తీసుకో, 11-12-13 ఫీట్ల కన్నా ఎక్కువ లేదు. పంప్ హౌస్ దగ్గరికి వాటర్ వెళ్ళాలంటే ఎన్ని టీఎంసీల వాటర్ ఇలా స్టోర్ చేయాలి? 93 లెవెల్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఒక టీఎంసీ పంపు చేయదలుచుకుని 93 కన్నా తక్కువ కూడా పోవచ్చు. అన్నిటికీ రెక్టిఫికేషన్ చేసుకోవాలి, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. శాండ్ ఫర్దర్ ఎరోడ్ కాకుండా చూడాలి. శాండ్ ఎరోడ్ అయిన శాండ్ పోకుండా చూడాలి. కావాల్సిన ఎక్స్పర్ట్ నరేష్ అమ్మని వెళ్తున్నారు. రిపేర్ చేయండి. వచ్చే వానాకాలంలోగా ఈ మేడిగడ్డ బ్యారాజ్ను కూడా మరమ్మతులు చేసి పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలు తీసుకొని అవసరమైతే బాధ్యుల మీద చర్యలు యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి. ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కరీంనగర్ లో వచ్చింది, ఇతర జిల్లాల్లో వస్తా ఉన్నది. తప్పకుండా మీరు నీళ్లు కనుక లిఫ్ట్ చేస్తే లాభం జరుగుతుంది. ఆ పని చేయాలని విజ్ఞప్తి. అదేవిధంగా అధికారులతో నిపుణులతో కమిటీ వేయండి, రిపోర్ట్ తీసుకోండి. సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టి వరద వచ్చే నాటికల్లా బరాజు మళ్ళీ సేఫ్ స్టేట్. మా డిమాండ్ రైతుల మీద పగబట్టకండి, రాష్ట్రం మీద పగబట్టకండి. పగబడితే కోపం అంటే రాజకీయంగా మా మీద తీర్చుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఇవాళ 1.6 కిలోమీటర్ బరాజులో 50 మీటర్లలో సమస్య ఉంటే అదేదో ఎప్పుడూ జరగదు.